ఆ పూజతో అతని చేతులు తిరిగి సహజ స్థితికి వచ్చేశాయి. అక్కడితో ఇంద్రుడు మంత్రించిన నీటిని ప్రతి వర్షన్ వేరువేరు కల్పాల్లో చోటు చేసుకుంటుంది కాబట్టి వాటిని ఇన్సిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైమ్ సైకిల్స్ అని అంటారు. అగస్త్యుడు ఆ జలాన్ని దక్షిణ భరతఖండంలో నివసించే భక్తులకు పంచాడు. ఇక అప్పట్నుంచి అది ఈనాటి కావేరీ నదిగా రూపొందిద్దుకుంది. ఈ వ్యూహాలతో వినాయకుడు వినోదం కోసం వచ్చిన ప్రజలను కాశీ క్షేత్రాన్ని వదిలి వెళ్లడానికి ప్రేరేపించాడు. ఇదే కాశీలో వినాయకుడిని ధుండీ రాజా అని కూడా అంటారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చవితి నాడు ఆ వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజించే రోజు. అయితే వినాయకుడు పుట్టడం, ఏనుగు తలతో పునర్జీవితుడవ్వడం, గణాధిపతి స్థానం దక్కించుకోవడం ఇలాంటి విషయాలన్నీ ప్రతి వినాయక చవితి నాడు చేసే వ్రతంలో కథగా వింటాం. అయితే వినాయకుడి పాత్ర ఉన్న కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చాలా తక్కువ మందికి, అంటే కేవలం పురాణ ఇతిహాసాలు రెఫర్ చేస్తేనే తెలిసే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. బై ద వే, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు కమెంట్స్లో పోస్ట్ చేసే టాపిక్స్ అన్ని నోట్ చేస్తున్నాం. సో ఒక్కొక్కటిగా వాటన్నిటిని వీడియోస్గా అప్లోడ్ చేస్తాం. అప్పటి వరకు ఇలాగే సింపుల్గా ఒక లైక్ అండ్ కామెంట్తో మీ సపోర్ట్ చూపించండి. అది కేవలం కొన్ని క్షణాల పని మాత్రమే. అలాగే సిరా ఆలింగనం అనే 2 ఇంట్రెస్టింగ్ ఫిక్షనల్ స్టోరీస్ తో పాటు మరెన్నో కథలున్న కుకు ఎఫ్ఎం ని చెక్ చేయండి. థ్రిల్లర్స్ అండ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ ఆడియో కంటెంట్ ని ట్రై చేయండి. వీటితో పాటు ఆడియో బుక్స్ అండ్ విఐపి షోస్ అంటూ చాలా కంటెంట్ ని కుకు ఎఫ్ఎం అందిస్తుంది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసి మొదటి 7 రోజులకు ఆడియో కంటెంట్ ని ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. దీనితో మీకు యాప్ లో ఉన్న కంటెంట్ పై పూర్తి అవగాహన ఉంటుంది. సో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసి మీ మనసుకి నచ్చిన ఆడియో సిరీస్ వినండి. ఇక మన కంటెంట్ లోకి వెళ్తే, సనాతన సాంప్రదాయాల్లో ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడినైతే పూజిస్తాం. ఎందుకంటే చెయ్యబోయే పనికి ఎటువంటి విఘ్నాలు రాకుండా వినాయకుడు ఆశీర్వదిస్తాడనే ఉద్దేశం ఉంటుంది. అయితే స్కాంద పురాణంలో కార్తికేయుడికి సంబంధించిన ఒక ఘట్టంలో ఈ పూజ ప్రాముఖ్యత మనం చూడొచ్చు. తారకాసురుడు సతీదేవి ఆత్మాహుతి చేసుకోవడంతో శివుడు ధ్యానంలో మునిగిపోయాడని, అతని అంతం శివాశక్తులకు పుట్టే కొడుకు చేతుల్లో జరగాలని బ్రహ్మను వరం కోరుకొని అందరినీ బాధపెట్టాడు. కానీ ఆదిశక్తి హిమవంతుడి కూతురుగా మళ్లీ పుట్టి శివుణ్ణి పెళ్లి చేసుకోవడంతో తారకాసురుడిని చంపే కార్తికేయుడు పుట్టాడు. దానికంటే ముందే వినాయకుడు పుట్టడం, గణాధిపతి అవ్వడం అంతా జరిగిపోయింది. అయితే సరిగ్గా ఈ తారకాసురుడితో చేసే యుద్ధానికి కార్తికేయుడిని దీవించాలనే ఉద్దేశంతో దేవతలు మంత్రించిన నీటిని ఏర్పాటు చేశారు. అది ఇంద్రుడికిచ్చి పంపిస్తుంటే అతని చేతులకు పక్షవాతం వచ్చింది. అప్పుడు శివుడు ఇలాంటి విఘ్నాలు తొలగించాలంటే విఘ్నేశ్వరుడికే సాధ్యం, కాబట్టి అతన్ని పూజించు అని ఇంద్రుడికి చెప్తే ఆ పూజతో అతని చేతులు తిరిగి సహజ స్థితికి వచ్చేశాయి. అక్కడితో ఇంద్రుడు మంత్రించిన నీటిని కార్తికేయుడికి చేరవేసి వాటిని అతని తలపై చల్లాడు. దానితో యుద్ధంలో కార్తికేయుడు విజయాన్ని పొందాడు. ఇక మరో సంఘటన, రామాయణ మహాభారతాల గురించి పూర్తిగా కాకపోయినా కనీసం బేసిక్ స్టోరీ అయినా అందరూ వినే ఉంటారు. అయితే మహాభారత రచన చేసింది వ్యాస మహర్షి అయినప్పటికీ దాన్ని లిఖించింది మాత్రం వినాయకుడు. ఆది పర్వం ఫస్ట్ చాప్టర్లోనే ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. కౌరవ పాండవుల జీవితం పూర్తయ్యాక వ్యాస మహర్షి ధ్యానంలో మునిగిపోయాడు. అయితే ఆ క్షణం అతనికి మహాభారత గాథ అతని మనసులో ఒక అద్దంలా కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. దాన్ని ఒక మహాకావ్యంగా మార్చాలని ఆశపడ్డాడు. కాకపోతే దాన్ని రాయడానికి సరైన వ్యక్తి అవసరం. దానికోసం బ్రహ్మను ఆశ్రయిస్తే గణపతి మాత్రమే ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలడు అని సలహా ఇచ్చాడు. అప్పుడు వ్యాస మహర్షి మనసులో గణపతిని తలుచుకుంటే అతను వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కానీ ఒక చిన్న చిక్కొచ్చి పడింది. గణపతి మొదటి ప్రయత్నంలో మహాభారతాన్ని రాయడానికి ఆసక్తి చూపించలేదు. నేను ఒక్కసారి తాళపత్రంపై కలం పెడితే కావ్యం పూర్తయ్యాకే దాన్ని తీస్తాను. దీనికి తగ్గట్టుగా కావ్యాన్ని చెప్పే వ్యక్తి ఎటువంటి విరామం అంటే ఎక్కడా ఆగకుండా కథను డీటెయిల్గా చెప్తేనే దాన్ని రాస్తాను అని గణపతి షరతు విధించాడు. దీనికి వ్యాస మహర్షి, నేను ఎక్కడా ఆటంకం లేకుండా విరామం తీసుకోకుండా మహాభారతాన్ని చెప్తాను.
కానీ నువ్వు నేను చెప్పిన విషయాలు, వాటికున్న అంతరార్థాలు అన్నీ అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని తిరిగి షరతు విధించాడు. ఇద్దరు ఒకరి షరతులు మరొకరు ఒప్పుకోవడంతో 3 సంవత్సరాల కాలంలో మహాభారత రచన జరిగింది. అయితే వినాయకుడు మహాభారత కావ్యాన్ని అలా ఆపకుండా కంటిన్యూస్ గా రాస్తున్నప్పుడు తన కళానికున్న పదును తగ్గుతూనే ఉంది. దీనివల్ల గణేశుడు ఒప్పుకున్న షరతు పాటించలేని స్థితి వస్తుందని తన ఎడమ దంతాన్ని విరిచి రాసే కలంగా ఉపయోగిస్తూ మహాభారత రచన పూర్తి చేశాడు. ఇది మహాభారతం ఇచ్చే వివరణ అయితే, ఇదే దంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వినాయకుడికి ఏకదంత అనే పేరు ఎలా వచ్చిందని చెప్పే మరో 3 వెర్షన్స్ ఉన్నాయి. ప్రతి వెర్షన్ వేరువేరు కల్పాల్లో చోటు చేసుకుంటుంది కాబట్టి వాటిని ఇన్సిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైమ్ సైకిల్స్ అని అంటారు. మొదటిది బ్రహ్మాండ పురాణం ఉపోద్గత పద అనే భాగం ఇచ్చే వివరణ. త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడిని అంతం చేసిన తర్వాత పరశురాముడు జరిగిన యుద్ధంలో దక్కిన విజయానికి కృతజ్ఞతగా శివుణ్ణి కలవాలని కైలాసానికి బయలుదేరాడు. అక్కడికి చేరుకున్నాక వినాయకుడు అతన్ని అడ్డుకొని శివుడు ధ్యానంలో ఉన్నాడని చెప్పాడు. అయితే అలా అడ్డుపడటం పరశురాముడికి నచ్చకపోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పరశురాముడికి కోపం పెరిగి తన గొడ్డలితో దాడి చేశాడు. ఆ గొడ్డలిని తన తండ్రి శివుడే పరశురాముడికిచ్చాడన్న విషయం గుర్తించి వినాయకుడు దాన్ని అడ్డుకోలేదు. ఫలితంగా తన ఎడమదంతం తెగిపడింది. ఇక పద్మపురాణంలో కూడా ఇదే వివరణ ఉంది. కానీ కార్తవీర్యార్జునుడిని అంతం చేసిన తర్వాత కాకుండా తన భక్తిని ప్రదర్శించుకోవడానికి శివుణ్ణి కలిసేందుకు కైలాసానికి వెళ్తాడు పరశురాముడు. మరొక వర్షం చూస్తే చంద్రుడికి వినాయకుడికి మధ్య జరిగిన ఘట్టంలో ఒక భాగంగా ఉంటుంది. ఇక్కడే కంటెంట్ చూస్తున్న వాళ్లకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఇవి వేరువేరు టైం సైకిల్స్ లో జరిగే సంఘటనలు. సో అన్నిటికీ ప్రామాణికాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని తప్పు పట్టాలని చూసే ముందు ఇచ్చిన రెఫరెన్సెస్ ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ వర్షన్లో ఇంద్రుడు వినాయకుడిని తన వాహనమైన మూషికుడితో సహా విందు భోజనానికి ఆహ్వానించాడు. ఆ రోజు మూషికుడు వినాయకుడి బరువు మొయ్యలేక కింద పడ్డాడు. దానితో వినాయకుడు కూడా పడిపోయాడు. అది గమనించిన చంద్రుడు వినాయకుడిని వెక్కిరించాడు. ఆ మాటలు విని కోపగించుకొని గణేశుడు తన ఎడమ దంతాన్ని తీసి చంద్రుడిపై విసిరాడు. దానితో పాటు నీ కాంతి క్షీణిస్తూ నల్లగా మారి ఎప్పటికీ కనిపించకుండా పోతావు అని శపించాడు. ఇక జరిగిన దానికి బాధపడుతూ చంద్రుడు క్షమాపణ కోరాడు. దానితో సరే, నీ వెలుగు తగ్గినా తిరిగి మళ్లీ వృద్ధిలోకి వచ్చి పౌర్ణమి రోజు పూర్తి కాంతివంతంగా మారుతావు అని విమోచన మార్గం ఇచ్చాడు వినాయకుడు. దానితో పాటు వినాయకుడు పుట్టినరోజు చంద్రుడిని చూసిన వారు మోక్షానికి దూరం అవుతారని లేదా నీలాపనిందలు ఎదుర్కొంటారని చెప్పాడు. అయితే మనం వినాయక చవితి నాడు వినే కథలో ఘట్టాలు కాస్త వేరైనా కూడా వాటి ఫైనల్ పాయింట్స్ అంటే చంద్రుడిని చూడకూడదు, నిందల పాలవ్వడం ఇలాంటివి మాత్రం సిమిలర్ గా ఉంటాయి. ఇక ఆఖరి వెర్షన్, ఇది వినాయకుడి వాహనమైన మూషికుడి బ్యాక్ స్టోరీకి సంబంధించిన కథని చెప్పొచ్చు. గజాసురుడు మూషికాసురుడు ఇద్దరు స్నేహితులు. గజాసురుడైతే వినాయకుడి తలగా ఉండే అవకాశం పొంది తన జీవితానికి ఒక అర్థం సాధించుకున్నాడు. ఇక మూషికాసురుడు మాత్రమే మిగిలాడు. ధర్మాత్ములను హింసిస్తూ తన అరాచకాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అతన్ని అంతం చెయ్యాలంటే వినాయకుడు ఒక్కడే తగినవాడని దేవతలందరూ నిర్ణయించుకున్నారు. కాకపోతే పెద్ద చిక్కేంటంటే మూషికాసురుడి భార్య పార్వతీదేవికి భక్తురాలు. తన భర్త ప్రాణాల కోసం పార్వతీదేవికి పూజలు చేయడంతో అతన్ని కాపాడుతానని ఆవిడ మాటిచ్చింది. సరిగ్గా యుద్ధంలో మూషికాసురుడిని అంతం చెయ్యడానికి వినాయకుడు తన ఎడమదంతాన్ని అస్త్రంగా చేసి విసిరితే పార్వతీదేవి అడ్డుపడి ఆ అసురుడిని కాపాడింది. ఆ తర్వాత మూషికాసురుడు జరుగుతున్న సంఘటనలన్నీ గమనించి తన తప్పు తెలుసుకున్నాడు. ప్రాయశ్చితం చేసుకోవడానికి జీవితాంతం వినాయకుడికి వాహనంగా ఉంటానని మాటిచ్చాడు. అలా మూషికుడు వినాయకుడికి వాహనమయ్యాడు. సో ఇవి వినాయకుడి దంతానికి సంబంధించిన వేర్వేరు వర్షన్స్ ఉన్న కథనాలు. ఇక ముగ్ధల పురాణంలో వినాయకుడు అగస్త్య మహర్షికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది. భరతఖండంలో దక్షిణ ప్రాంతంలో ఒకసారి భయంకరమైన ఎండలు కాశాయి. ఆ ప్రాంతమంతా ఎండిపోయి బీడువారిపోయింది. అప్పుడు అగస్త్య మహర్షి శివుడి దగ్గరకు వెళ్లి పవిత్ర జలం ఇవ్వమని కోరాడు. ఆ క్షణం శివుడు తనను పూజిస్తున్న కావేరిని ఒక కమండలంలో ఉంచి అగస్త్య మహర్షి చేతికిచ్చి అతన్ని తిరిగి పంపించాడు. ఇంద్రుడు వర్షాలకు కారణమయ్యే దేవత. అలాంటిది అతన్ని ఆశ్రయించకుండా శివుణ్ణి సాయం అడిగాడని అతనికి అగస్త్య మహర్షి మీద కోపం వచ్చింది. ఎలాగైనా సరే ఆ కమండలంలో ఉన్న పవిత్ర జలాన్ని పారపోయాలని వినాయకుడిని కోరాడు. అప్పుడు వినాయకుడు ఒక కాకి రూపంలో వచ్చి ఆ కమండలం అంచున కూర్చొని జలాన్ని కింద పడేశాడు. దానితో అగస్త్య మహర్షికి ఆ కాకికి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ
ఆ తర్వాత కాకి తన అసలు రూపం అంటే గణపతి రూపంలోకి వచ్చి అగస్త్యునికి ఆశీర్వాదమిచ్చాడు. దానితో పాటు అగస్త్య మహర్షి కమండలాన్ని తిరిగి పవిత్ర జలంతో నింపాడు. అగస్త్యుడు ఆ జలాన్ని దక్షిణ భరతఖండంలో నివసించే భక్తులకు పంచాడు. ఇక అప్పట్నుంచి అది ఈనాటి కావేరీ నదిగా రూపొందిద్దుకుంది. వినాయకుడికి సంబంధించిన మరొక కథ స్కాంద పురాణం వివరిస్తుంది. ఇది కాశీఖండం అనే భాగంలో ఉత్తరార్ధ అనే సెక్షన్లో 55 నుంచి 57వ చాప్టర్ వరకున్న కంటెంట్. ఒకరోజు శివుడు మాట్లాడుతూ కాశీనగరంలో శివగణాలు ప్రతిష్ఠించిన ఎన్నో పవిత్ర లింగాల గురించి చెప్పాడు. ప్రతి లింగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని, వాటిని పూజించడంతో భక్తులకు ఆశీర్వాదాలు దక్కి వారి అడ్డంకులు తొలగిపోతాయి అన్నాడు. దానితో పాటు కాశీక్షేత్రం గురించి చెప్తూ అదే కాశీలో లింగాలను పూజించడం, అక్కడ నివసించడం భక్తులకు అనేక ఆధ్యాత్మిక భౌతిక ఫలితాలను ఇస్తుందని వివరించాడు. ఆ తర్వాత శివుడు వినాయకుడిని పిలిపించి కాశీకి వెళ్లి ఒక ప్రత్యేకమైన పని చెయ్యమని ఆజ్ఞాపించాడు. అందులో భాగంగా గణేశుడు కాశీకి ఇతర గణాలతో కలిసి ఆ నగరాన్ని రక్షించి దాని పవిత్రతకు విఘాతం కలిగించే శత్రువులకు అడ్డంకులు కలిగించాలి. అంటే కాశీ నగరాన్ని ఆధ్యాత్మిక స్థలంగా కాకుండా విలాసవంతమైన స్థలంగా భావించే వారిని అక్కడి నుంచి పంపించేయాలి. అయితే గణేశుడు అప్పటికప్పుడు మందర పర్వతాన్ని విడిచి వేగంగా ఒక రథంపై కాశీకి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణ జ్యోతిష్కుని వేషం ధరించి నగరంలో తిరుగుతూ ప్రజలను కలిశాడు. తన శక్తులతో రాత్రిపూట ప్రజలకు కలలు చూపించి ఉదయాన్నే వారి కలలకు అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. దీనితో ప్రజలు అతని మాటలు బాగా నమ్మారు. బురదగుంటలో మునిగిపోవడం, కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తిని చూడటం, సూర్యగ్రహణం లేదా సూర్యుడు తప్పుడు దిశలో అస్తమించడం, జెండాలు ఒకదానితో మరొకటి యుద్ధం చేసి కింద పడిపోవటం, ఇలాంటి కలలు వస్తే అవి చెడు శకునాలని ప్రజలకు చెప్పాడు. ఈ మాటలు ప్రజల్లో భయాన్ని కలిగించాయి. అది మాత్రమే కాదు, వినాయకుడు వాటిని చెడు శకునాలని చెప్పి నగరాన్ని వదిలి వెళ్లమని ప్రజలకు సలహా ఇచ్చాడు. శని, శుక్ర, మంగళ గ్రహాలు అనుకూల స్థానాల్లో లేవని చెప్పి ప్రజల భయాన్ని మరింత పెంచాడు. ఈ వ్యూహాలతో వినాయకుడు వినోదం కోసం వచ్చిన ప్రజలను కాశీక్షేత్రాన్ని వదిలి వెళ్లడానికి ప్రేరేపించాడు. ఇక రాజమహల్లో ఉన్న రాణులతో కూడా వినాయకుడు మాట్లాడి వారి జీవితాల్లో జరిగే సంఘటనల గురించి చెప్పి వారి నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఆయన చెప్పిన జ్యోతిష్యం, పిల్లలు పుట్టడం, రాజకీర్తన ఇటువంటి విషయాలన్నీ నిజమవ్వడంతో రాణులు అతన్ని పూర్తిగా నమ్మారు. ప్రధాన రాణి లీలావతి ఆ బ్రాహ్మణుడి గొప్పతనాన్ని దివోదాస అనే రాజుకు చెప్పి అతన్ని కలవమని సలహా ఇచ్చింది. రాజు ఆ బ్రాహ్మణుణ్ణి కలిసినప్పుడు అతని జ్ఞానం, ఉన్నతమైన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక బ్రాహ్మణుడి వేషంలో ఉన్న వినాయకుడు రాజుతో ఎంతో లోతైన విషయాల గురించి మాట్లాడాడు. రాజును ప్రశంసించి 18 రోజుల్లో భరతఖండంలో ఉత్తర భాగం నుంచి ఒక బ్రాహ్మణుడు వస్తాడని, అతని సలహా వినాలని, అలా చేస్తే రాజుకు గొప్ప అదృష్టం కలుగుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజు అతని బుద్ధి కుశలతకు, జ్ఞానానికి మంత్రముగ్ధుడైపోయాడు. ఈ విధంగా వినాయకుడు తన వివిధ వేషాలతో నగరంలో విలాసాల కోసం ఉన్న ప్రజలను, రాజుని, రాజు కుటుంబాన్ని ప్రభావితం చేసి కాశీ నగరాన్ని విడిచి వెళ్లేలా చేశాడు. తరువాత విష్ణువుని ఆజ్ఞతో దివోదాసుడు నగరం నుంచి వెళ్లిపోతే విశ్వకర్మ కాశీ నగరాన్ని తిరిగి నిర్మించాడు. గణేశుడు మాత్రం కాశీలోనే ఉండి వివిధ రూపాల్లో ఆ నగరాన్ని కాపాడేందుకు సేవలందించాడు. విశ్వకర్మ తిరిగి నిర్మించిన ఇదే కాశీలో వినాయకుడిని ధుండీ రాజా అని కూడా అంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గరలోనే ఈ ముఖ్య స్థానం ఉంది. ధూండ్ అంటే శోధించడం లేదా కనుగొనడం అనే అర్థం వస్తుంది. అయితే ఈ వినాయకుడు తన భక్తులకు ప్రమాదాలు తొలగించి వారి కోరికలు నెరవేర్చడంలో సహాయపడతాడంటారు. అది మాత్రమే కాదు, కాశీకి వచ్చిన యాత్రికులు మొదటగా ధుండీరాజుని పూజించడం అత్యవసరమని భావిస్తారు. అయితే ఈ ధుండీరాజు చుట్టూరా వినాయకుడు 7 కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో మొత్తం 56 రూపాల్లో ఉంటాడు. ఈ వినాయకులు నగరాన్ని కాపాడి భక్తులను అడ్డంకుల నుంచి రక్షిస్తారు అని చెప్తారు. ప్రతి సర్కిల్లో 8 వినాయకులు ఉంటారు. వీటిని వివిధ దిశల్లో ఆధ్యాత్మిక రక్షణ కల్పించడానికి వ్యూహాత్మకంగా ఉంచారు. ఇక గణేశుడు చేసిన సాయానికి శివుడు అతనికి కృతజ్ఞతలు చెప్తూ స్తుతించాడు. దానితో పాటు గణేశుడిని పూజించేవారు విజయం, ఐశ్వర్యం, మోక్షం అన్నిటినీ పొందుతారని చెప్పాడు. సో ఇవి వినాయకుడికి సంబంధించిన లెసర్ నోన్ స్టోరీస్. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకేదైనా టాపిక్ మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి.
అండ్ కంటెంట్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలర్ట్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.